పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. పిఎంసి ప్రేక్షకులందరికీ శాకాహారి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు వారి శాకాహార జర్నీని మనతో పంచుకోవడానికి మన ముందున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట మల్లేశ్వరరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అసలు మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు సార్? 2011లో మేడం. అంటే మీకు ఏమైనా అనారోగ్య సమస్యల వల్ల మారారా? లేదు మేడం, ఎటువంటి సమస్యలు లేకుండానే మీరు మారిపోయారు. మారిపోయాం. అంటే మీకు ఎందుకు అనిపించింది అలా? జీవుల్ని చంపకూడదు మొట్టమొదట. వాటిని హింసించి వాటిలో మాంసాలు తినడం వల్ల మనం అనారోగ్యం పాలవుతాం. బోధన ప్రకారంగా ఇప్పటి వరకు కూడా నా జర్నీ అంతా కూడా శాకాహారి, మా ఫ్యామిలీ కూడా శాకాహారి. మీ కుటుంబం మొత్తం శాకాహారులుగా మారిపోయారు. శాకాహారి. అంటే మీరు వారితో చెప్పారా, మీరు ఏదైతే తెలుసుకున్నారో, ఏ జ్ఞానాన్ని అయితే శాకాహారం కోసం తెలుసుకున్నారో ఆ జ్ఞానాన్ని వారితో పంచుకున్నారా, లేకపోతే మీరు మానేశారని వారు మానేశారా? మేము మానేసిన తర్వాత కొన్ని కార్యక్రమాలకి తీసుకెళ్ళాను. మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళి గురువుగారు స్పీచ్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఆలకించడం, ఆలకించిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి మార్పు వచ్చింది. అంతే, ఒక 5 years పట్టింది. అంతేలేండి. అంటే మనం ఆ జ్ఞానాన్ని మనం అందిస్తే ఎవరు ఎప్పుడు మారాలో, ఆ మార్గంలోకి ఎవరు ఎప్పుడు రావాలో అప్పుడు వారి వంతట వారే వచ్చేస్తూ ఉంటారు. అవును మేడం. అంటే మీరు శాకాహారిగా మారినప్పటికీ, శాకాహారిగా ముందు ఉన్నప్పటికీ మీరు ఏమైనా తేడాలు గమనించారా మీ ఆరోగ్య పరిస్థితుల్లో కానీ? గమనించాను మేడం. ఏం గమనించారండి? మొట్టమొదటిగా ఏంటంటే ఎక్కువ మాట్లాడకూడదు, జీవులను చంపకూడదు. ఈ హింస అనే దానివల్లే ప్రతి ఒక్క సంఘటనలకి మూల కారణం అని తెలుసుకున్నాను మేడం. ఈ శాకాహారిగా మారిన తర్వాత నాలో కూడా చాలా మార్పులు, శరీరాల మార్పులు కూడా జరిగాయి మేడం. కొంత అంతర్బోధన, అవగాహన అయ్యేది, పూర్వజ్ఞానం కొంత అవగాహన అవుతుండేది ఈ శాకాహారిగా మారిన తర్వాత, హీలింగ్ అవడంలో. అంటే మీకు ఇంతకు ముందు కోపం అలాంటివి ఏమైనా ఉండేవా? విపరీతమైన కోపం మేడం, చాలా ఎక్కువగా ఉండేది. మాట్లాడితేనే ఒప్పుకుంటుండే కాదు. అటువంటి సిచ్యువేషన్లు అన్నీ కూడా ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయాయి శాకాహారం తీసుకోవడం వల్ల. ఎప్పుడైతే శాకాహారిగా మారారో ఇంకా మీలో ఉన్న ఆ ప్రేమతత్వం అనేది వెలుగులోకి వచ్చింది. అవును మేడం. బాగుందండి. ఇప్పుడు మరి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎలా అండి? అంటే ఇప్పుడు మీరు శాకాహారులు అయిపోయారు, మన కుటుంబ సభ్యులు ఉంటారు, వారందరూ కూడా తింటూ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు మీకు బాగానే ఉన్నాయా? బాగా ఉన్నాయి మేడం. ఎందుకంటే తెంచుకోలేదు. మనం వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఉండవలసిన లేదు. మన ఇష్ట ప్రకారం మనం వెళ్ళిన తర్వాత అక్కడ అందరినీ పలకరించి మనకు కావాల్సినవి ఏమైనా ఉంటే మనం తిని, లేకపోతే మామూలుగా ఎంజాయ్ చేసి వచ్చేయండి అంతే. అంటే వారి మనసును నొప్పించకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం తినగలిగే ఫుడ్ ఏది ఉంటే అది పెరుగన్నం కావచ్చు, చారన్నం కావచ్చు, లేదా మంచినీళ్ళన్నా, అంతే. అవి కూడా లేకపోతే మంచినీళ్ళన్నా తాగేసి వచ్చేయచ్చు. కానీ వాళ్ళ మనోభావాలను కూడా మనం దెబ్బతీయకుండా, వాళ్ళ భావాలకు కూడా మనం ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ, మన వంతు ప్రయత్నం మనం చేస్తూ, మనం నెమ్మదిగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేయడమే. అంతే తప్ప వాళ్ళతో తినడంత మాత్రాన మనం వాళ్ళతో పోట్లాడడం కానీ, మీరు ఇలా చేస్తేనే మేము మాట్లాడతామని కానీ అలాంటివి ఏం లేదు. మరి వాళ్ళకి ఎప్పుడైనా చెప్పారండి శాకాహారులుగా మారితే ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది? క్లాసులకు వెళ్ళి చెప్పేవారు, కానీ వాళ్ళ స్థితిలో బట్టి వాళ్ళు వస్తారు. మనం చెప్పడం మన ధర్మం. చేస్తారా చేయడం అనేది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అంతేనండి. మరి ఇంట్లో మీ పిల్లలు గట్ట ఎవరు కూడా ఈ వయసు నుంచే మానేయడం ఏంటి, అవన్నీ ఏం అనుకుంటానే? అవన్నీ అనుకుంటుండరు మేడం. మాంసం తినడం వల్ల బలము అని. అంతే, మాంసం తినడం వల్ల మరి జంతువులు మాంసం తినేవి ఏవి కూడా మన మానవుడికి ఉపయోగపడవు. ఓన్లీ శాకాహారం తిని మాత్రమే మానవుడికి ఉపయోగపడతాయని ఇలాగ బోధించారు. అంటే శాకాహారం తినడం వల్ల ధ్యానం బాగా కుదురుతుంది అంటారా? కుదురుతుంది మేడం. 90% కుదురుతుంది ధ్యానం. అంటే శాకాహారులుగా ధ్యానం కన్నా ముందు శాకాహారులుగా ఉండాలి. శాకాహారులుగా ఉంటే ధ్యానం దానంతట అదే కుదురుతుంది. ధ్యానం చేసినా చెయ్యకపోయినా శాకాహారులుగా మారడం మొట్టమొదటిగా మానవ లక్షణం మేడం. అంతేనండి. మనం అసలు తినవలసిన ఆహారమే అది కదండి. మనం నిజంగా మాంసాహారులం అయితే మన ఆకృతి ఇలా ఉండేది కాదు. మన గోర్లు అన్ని చిత్రంగా ఉండేవి. ఇప్పుడు మనకి కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, వాటి శరీర ఆకృతికి మన శరీర ఆకృతికి తేడా ఉంటుందండి. డిజైన్ చేశాడు భగవంతుడు. వాటికి కావాల్సిన ఆహారాన్ని ఎలాగే జీర్ణించుకోవాలో వాటికి ఆ టెక్నాలజీ ఇచ్చాడు. మనకి అది కాదు, ఓన్లీ శాకాహారులుగా జీర్ణించుకునే వ్యవస్థే ఇచ్చాడు మనకి. వాటికి ఆయుధాలు కూడా శరీరంలోనే ఉంటాయి. ఒక జీవిని అవి వినియోగించుకుంటూ ఉంటాయి. మీరు శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటారా సార్? ఆ శాకాహార ర్యాలీ 2 సార్లు పాల్గొన్నాను మేడం.
ర్యాలీ చేయలేదు. ఓన్లీ ధ్యాన ప్రచారానికి మాత్రం గ్రామాలకి వెళ్ళేవాడిని మేడం. మరి శాకాహార ర్యాలీలో పాల్గొనేటప్పుడు మీకు ఏమనిపించేది సార్? ప్రతి ఒక్కరు శాకాహారిగా మారాలని అనిపించింది మేడం. మ్మ్. వాళ్ళ ఎదుగుదల శాకాహారం వల్లే సాధ్యమవుతుందని. ఇప్పుడు శాకాహార ర్యాలీలు చేయడం వల్ల ఉపయోగం ఉందంటారా? అంటే ఎలాంటి ఉపయోగం ఉందంటారు? ఎలా అంటే శాకాహారం తీసుకోవడం వల్ల మానవుల్లో మార్పులు జరుగుతాయి మేడం. మొట్టమొదటిగా హింసా ప్రవృత్తి తగ్గుతుంది. తర్వాత రెండోది వాళ్ళు మాట్లాడే మాట కరెక్ట్ ఎరుక మీద ఉంటుంది శాకాహారం పాటిస్తే. ఇంకా ఎన్నో గుణాలు అనేవి అబ్జర్వ్ చేయొచ్చు అంటారు ఎన్నో గుణాలు కూడా మనలో ఉండే కోపం కానీ అన్ని కూడా అసూయ కానీ అవన్నీ కూడా మారుతాయి మేడం శాకాహారిగా మారితే. శాకాహారిగా మారితే అంటే ఆరోగ్యానికి కూడా ఉపయోగం ఉందంటారా? ఉన్నది మేడం. ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? ఎందుకంటే శాకాహారం తీసుకోవడం వల్ల జీర్ణం చేసుకునే వ్యవస్థ కూడా శాకాహారిగా డిజైన్ చేయబడింది మేడం. అదే మాంసాహారం తింటే 72 hours పడితే శాకాహారం తీసుకుంటే 4 hours పడుతుంది మేడం జీర్ణం అవడానికి. మీరు శాకాహారం తిన్నప్పటికీ మాంసాహారం తిన్నప్పటికీ తేడా బాడీలోని అంటే ఫుడ్ ఏది అరగడానికి ఎక్కువ టైం పడుతుంది? ఎలాంటి ఫుడ్ మీరు తీసుకునేటప్పుడు మీ ఆరోగ్యం బాగుంది అంటే మన మానసిక పరిస్థితి? మాంసాహారం తీసుకునేటప్పుడు విపరీతమైన లోపల కోపము ఇవన్నీ కూడా నెగిటివ్గా ఉంటుంది మేడం. అదే శాకాహారం తీసుకోవడం వల్ల అనేక రకమైన మార్పులు జరుగుతాయి. లోపల ఎంజైమ్స్ కూడా రిలీజ్ అవుతాయి. అవన్నీ కూడా మనకు దోహదం చేస్తాయి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి. బాగుందండి. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వస్తే వారికి శాకాహారం కోసం చెప్తారండి? చెప్తాను మేడం. ఏమని చెప్తారు? మొట్టమొదటిగా శాకాహారం తీసుకోండి, మీరు ధ్యానం చేసినా చేయకపోయినా మాంసాహారం మానేయండి అని చెప్తాను మేడం. అంటే ఒకవేళ వాళ్ళు వినకపోతే వాళ్ళని బలవంతం చేస్తూ ఉంటారు? బలవంతం ప్రెజర్ చేయండి మేడం. చెప్పడం మన ధర్మం. ఎన్నిసార్లు మనం చెప్పడమే. అంటే వాళ్ళకి ఏ జ్ఞానాన్ని అయితే ఇవ్వాలో అది మనం ఇస్తాం. ఆ జ్ఞానం అంటే దానికి సంబంధించిన వివరాలు, విషయ అవగాహన మనం కల్పిస్తాం. ఆ తర్వాత మారడం మారకపోవడం అనేది వాళ్ళ స్థితిలో బట్టి ఉంటుంది. బాగుందండి. మరి ఇప్పుడు శాకాహారంగా మీరు మారిన తర్వాత మీ చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితుల్లో ఏమైనా మార్పులు గమనించారండి? గమనించాను మేడం. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది మేడం. శాకాహారం పాటిస్తూ ధ్యానం చేస్తూ మనం ఏది లోపల అంతర్గతంగా అనుకున్నామో అది అవే తీరుతుంది మేడం. ఖచ్చితంగా మనం శాకాహారం అయితే మనం ఏదనుకుంటే అది జరుగుతుంది మేడం. అంటే యూనివర్స్ అలా సహకరిస్తుంది అంటారా? ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది మేడం. ఎప్పుడు పురోగమిస్తుంటది, మనకి ఇస్తూ పురోగమిస్తూ ఉంటది. అంటే శాకాహారులకే ఎందుకండి ప్రకృతి సహకరిస్తుంది? ఎందుకంటే శాకాహారంకి సంబంధించి బాడీ అంతా టెక్నాలజీ అంతా భగవంతుడు ఏర్పాటు చేసి ఉంచాడు కనుక దానికే ముందు ప్రిఫరెన్స్ ఇస్తాడు. అంటే మనం బేసిక్ గా మనం మొదటి ఫుడ్డే శాకాహారం ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా శాకాహారం వల్ల ఏంటంటే ఒక జీవి హింస అనేది ఆగిపోతుంది. ఆ జీవి ఆగిపోతుంది. సో అది కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతుంది మనతో పాటే. ఎప్పుడైతే ఒక జీవికి స్వేచ్ఛనిచ్చామో ఇంకా ఖచ్చితంగా విశ్వం మన పట్ల ఆ ప్రేమతత్వంతో ఉంటారు. ఎందుకంటే మనలో ప్రేమ ఎప్పుడైతే చిగురిస్తుందో అప్పుడే మనం వేరే వాళ్ళ ప్రేమను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అంతవరకు మనకి తెలియదు. అంతే కదండి? అంతే మేడం. ఇప్పుడు నేను మీకు డబ్బులు అడిగానంటే మీరు నాకు ఇవ్వాలంటే ముందు మీ దగ్గర డబ్బులు ఉండి చేరాలి ఖచ్చితంగా. సో అలాగే మనం వేరే వ్యక్తుల్ని ప్రేమించాలి, తోటి వ్యక్తుల్ని. అది వ్యక్తులైనా కావచ్చు, జీవులైనా కావచ్చు. ఎవరినైనా మనం ప్రేమించాలి అంటే ఆ ముందు ఆ ప్రేమతత్వం అనేది మనలో ఉండాలి, లోపల నుంచి రావాలి మేడం. అలాంటి ప్రేమతత్వం మనలో చిగురించాలంటే మనం ఖచ్చితంగా శాకాహారం అవ్వాలి. శాకాహారం తీసుకుంటేనే అది సాధ్యపడుతుంది, లేదంటే అది అసలు సాధ్యపడదు. అయితే మీరు శాకాహారంలోకి వచ్చిన కొత్తలో ఏమైనా చుట్టుపక్కల కొన్ని సంఘటనలు ఏమైనా ఎదుర్కొన్నారా? అంటే కొన్ని పరిస్థితులు ఏమన్నా, అరే తినకుండా ఎలా ఉంటారు, మిమ్మల్ని ఎవరైనా బలవంతం పెట్టడం, ఏం జరిగింది? చాలా దిక్కులు కూడా దాని మీద ఫోర్స్ వచ్చింది మేడం. ఏ రకంగా వచ్చేవండి? ఏ రకంగా మాంసం తినకపోతే బలం చేయదు, బలంగా ఉండము. మనం అందరూ కూడా మన తాతలు మన తండ్రులు వాళ్ళు తిన్నారు కదా, మాంసం తినాలి అని ప్రెజర్ వచ్చింది మేడం. అది తప్పు అని చెప్పి ఈ శాకాహారం తీసుకొని ధ్యానం చేసిన తర్వాత తెలిసింది మేడం. అంటే మీరంతా ప్రెజర్ వచ్చినా సరే మీరు నిలబడ్డారు? నిలబడ్డాను మేడం. శాకాహారం కోసం. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా నిలబడ్డారండి? కొంత టైం పట్టింది మేడం. కొంత టైం పట్టింది కానీ ఖచ్చితంగా నిలబడ్డం అయితే జరిగింది. నిలబడ్డారు. చాలా బాగుందండి. ఎందుకంటే కుటుంబ సభ్యులు మనకి సహకరిస్తే మనం ఎన్నో సాధించగలం. అవును మేడం. కుటుంబ సభ్యుల నుంచి వేరయ్యి మనం సాధించడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సాధించొచ్చేమో కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. పెద్దలు కూడా అంటారు ఇంట గెలిచే రచ్చగెలాలి అని. సో మనం మన ఇంట్లోనే శాకాహారులుగా మార్చలేనప్పుడు మనం బయట ఏం చెప్తామండి. కాబట్టి కుటుంబ సభ్యులు మారిపోవడం అనేది చాలా గొప్ప విషయం. అది చాలా బాగుందండి.
మరి అలాంటి సందర్భాల్లో ఏదైనా ఒక గట్టి సంఘటన మీరు బాధపడే అంతగా జరిగింది అని ఏమైనా ఉన్నాయండి మీరు ఆ టైంలో ఎదుర్కొన్న సంఘటనలో? అలాంటివి ఏమీ లేవు మేడం. అలాంటివి ఒకసారి మా పాప పుష్పరతకి ఫెదర్ చేశారు మేడం. ఈ హింస చేయకూడదని నేనంటే నన్ను తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టేసి వాళ్ళు హింస చేశారు. అది చెయ్యకూడదు, అది చేస్తే అది చేయడం వల్ల ఆ తల్లిదండ్రులకి ఆ పాపకి అంతటి కూడా కర్మ ఉంటుంది అని చెప్పి ఫెదర్ చేస్తే నన్ను తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టేసి వాళ్ళు చేశారు మేడం. వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక రూమ్ లో పెట్టేసి అని అంటే అప్పటికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా మారలేదు మేడం. మారలేదు. మొదట్లో మీరు ఒక్కరే మారారు. ఆ టైంలో ఇది జరిగింది. మిమ్మల్ని తీసుకెళ్లి రూమ్ లో పెట్టేసి వాళ్ళ భోజనాలు చేశారు. భోజనాలు చేసి తర్వాత మళ్ళీ బయటికి వదిలారు మేడం. ఇక మనం చేసేది ఏమీ లేదని మామూలుగా మనం వాళ్ళకున్నాం మేడం. కామ్గా మీరు కూడా ఊరుకున్నారు. అది మాత్రం ఇంచుమించి 15 రోజుల వరకు నన్ను వెంటాడుతుండేది మేడం. ఆ బాధ అనేది వాటిని చంపడం, వాటిలో తాలూకా వైబ్రేషన్స్ ద్వారా అలా గడిగడికి కంటిలో పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాటి తాలూకా ఆత్మశక్తి అనేది మమ్మల్ని వెంటాడుతుండేది. చెయ్యకూడదు అనేది ఎందుకు చేశారని. అంటే మీలో ఎప్పుడైతే ప్రేమతత్వం అనేది వెలుగులోకి వచ్చిందో, మీ మనసులో ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో, ఉదయించిందో, అప్పటి నుంచి మీలో ప్రేమతత్వం పొంగడం వల్ల వాటిలో మీరు ప్రేమతత్వంతో చూసారు వాటిని మీరు. అలాగే వాటిలో మీ పిల్లలు కూడా మీకు కనిపించే ఉంటారు. ఎందుకంటే ప్రతి జీవికి కూడా వాటి పిల్లల పట్ల ఎంతో ప్రేమ వాత్సల్యాలు ఉంటాయండి. ఏ జీవైనా ఒకే రకంగా బాధపడుతూ ఉంటుంది. మనం ఎలా అయితే మన పిల్లలకి ఏమైనా జరిగితే ఎంత బాధపడతామో ఆ జీవులు కూడా అలానే బాధపడతాయండి. ఆ తత్వం అనేది మీలో ఎప్పుడైతే ఉదయించిందో మీకు వాటి బాధ అనేది అర్థమైంది. అక్కడ ఎవరికి అర్థం కాని ఆ బాధ మీకు అర్థమైంది. అంతకు ముందు చేపలు ఎక్కువ తినేటువంటి ఆ చేపలన్నీ కూడా కనిపిస్తుండే మేడం. అవి ఏంటంటే బాలకృష్ణ మాస్టర్ గారు ఒకసారి చెప్పారు, అవన్నీ మీకు ఏవైనా కనిపిస్తే అవన్నీ రిలీజ్ చేసేయండి ఇప్పుడే, వాటికి క్షమాపణ అని చెప్పాను. తర్వాత ఆ క్షమాపణ చెప్పిన తర్వాత కనిపించలేదు మేడం. ఓకే, మీరు ఒకప్పుడు తిన్న జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చుట్టూరు వచ్చి కనిపించాయి మేడం. అంటే అంతవరకు వెయిట్ చేసాయి అవి. అంటే ఇప్పుడు ఒక మాట మనకి ఎవరైనా చెప్పాలంటే మనం సిద్ధంగా ఉండాలి కదండి. సిద్ధంగా ఉంటేనే అవి మనకు కనిపిస్తాయి. అందరికీ ఎందుకు కనిపించలేదు, మనకే ఎందుకు కనిపించాయంటే మనలో ఎప్పుడైతే ప్రేమతత్వం అనేది ఉదయించిందో అప్పుడు అవి మన దగ్గరికి చెప్పడానికి వస్తాయి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా చెప్పాలనుకునేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గసరారు అనుకోండి, కోపడ్డారు అనుకోండి మన మీద, మనకి వాళ్ళతో ఏం కూడా మాట్లాడాలనిపించదు. మనకి ఏం కూడా వాళ్ళతో మాట్లాడాలనిపించదండి. అదే గనక వాళ్ళు కొంచెం సున్నితంగా మాట్లాడుతూ నెమ్మదిగా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళతో మనకి ఏమన్నా చెప్పాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం పడుతున్న ఇబ్బంది కూడా అరే వీళ్ళతో చెప్పుకుంటే తీరిపోతుందేమో అని అనిపిస్తూ ఉంటది. సో అలాంటి తత్వం అనేది మనకి ప్రేమతత్వం ఇప్పుడు వస్తుందంటే శాకాహారులుగా ఉన్నప్పుడే వస్తుంది. సో ఎప్పుడైతే మీరు శాకాహారులుగా మారిపోయారో, ఎప్పుడైతే మీలో ఆ తత్వం వచ్చిందో, ఇంకా ఆ జీవులన్నీ కూడా దాన్ని గమనించేసి ఇంకా మీ దగ్గరికి వచ్చి ఇంకా అప్పుడు చెప్పాయి వాటి బాధని. అవి ఎప్పుడైతే చెప్పాయో మీరు వాటిని క్షమాపణ అడగడం అనేది చాలా అద్భుతమైన విషయం అండి. వాటిని క్షమాపణ అడిగి వాటిని నేను తెలుసో తెలియకో చేశానని చెప్పి వాటి కర్మల నుంచి మిమ్మల్ని రిలీజ్ చేయమని, దాని ద్వారా మీరు ఏ కర్మ అయితే పొందారో ఆ కర్మని రిలీజ్ చేయమని చెప్పి చాలా చక్కగా వేడుకొని ఎక్స్క్యూజ్ చేశారండి, రిలీజ్ చేసుకున్నారు. మీ కార్మిక్ పేటని ఎంతవరకు మనం చేయగలిగినంత వరకు చాలా చక్కగా రిలీజ్ చేసుకున్నారండి. ఇంకేం చేస్తారండి మీరు శాకాహారం కోసం? శాకాహారం ఫస్ట్ తీసుకుంటూ అందరికీ శాకాహారం తీసుకోమని బోధిస్తూ ఉంటాం మేడం. నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా ముందు శాకాహారిగా మారు, తర్వాత నువ్వు ధ్యానం చెయ్యి. మొట్టమొదటిగా మాంసాహారం మానేయమంటే కర్రలు తీసుకొస్తారు మేడం. ఎందుకంటే భూమండలం అంతా కూడా అదే వైబ్రేషన్తో ఈ యుద్ధాలు, ఈ గొడవలు, ఈ మారణ హోమం అంతా కూడా దానివల్ల అవుతుంది మేడం. అలాంటి పరిస్థితులు ఏమైనా మీరు ఫేస్ చేశారండి? ఎవరికైనా మీరు చెప్తే వాళ్ళు మీ మీద కోపపడడం, కోపంతో వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అనడం, కోపపడడం అలాంటివి ఏమైనా? చాలా సార్లు జరిగాయి మేడం. అలాంటిది ఏదైనా ఒక సంఘటన మాతో పంచుకుంటారా? కార్యానికి వెళ్ళాం మేడం. ఆ కార్యానికి వెళ్తే వాళ్ళు మాంసం తినమని ప్రెజర్ చేశారు మేడం. ప్రెజర్ చేస్తే మాంసం తినడం వల్ల బలం వస్తుంది, తినాలా, అందరూ తింటారు, నువ్వు ఒకడవే ఏంటి తింటావు అని చెప్పి అంతే ఫోర్స్ చేస్తే అక్కడ నుంచి నేను అలిగి వచ్చేసాను మేడం, అక్కడ ఉండకూడదు అని.
ఆహాహా. ఆ. అలిగేసి వచ్చేసారు ఆ, వాళ్ళందరి వచ్చేసారు. దగ్గర ఆ. వాళ్ళు ఏమైనా వచ్చేసి ఫీల్ అయ్యారా? వాళ్ళు ఫీల్ అవ్వడం అంటే అలాగొచ్చేస్తే ఎలాగవుతుంది, నువ్వు కూడా తీసుకోవాలి కదా, నాతో ఉండాలి కదా అని అంటే ఇక నాకు అక్కడ నెగిటివ్ ఫోర్స్ ఎక్కువైపోవడం వల్ల నేను ఉండలేదు, వచ్చేసాను. తర్వాత వాళ్ళు మీతో బాగానే ఆ మాట్లాడుతున్నారు, తర్వాత మళ్ళీ మామూలు మాట్లాడారు. మామూలుగానే మాట్లాడుతున్నారు. చల్లారిపోయింది మేడం, ఉమ్. వేడంతా కొన్ని రోజులు చల్లారిపోయింది. ఉమ్. ఆ ఫస్ట్లో ఉన్న ప్రెజర్ తర్వాత అలా రాను రాను తగ్గిపోద్ది కదా. అంటే మనం చెప్పేటప్పుడు ఆ టైంకి వాళ్ళకి మనసుకి ఇబ్బందిగా అనిపిస్తుంది, మనకు కూడా మనసుకి ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఆ, ఎందుకంటే కర్రలు పట్టుకొని వచ్చేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనం బొత్తిగా అందులో ఉండిపోయాం. ఆ, దాంతోనే మనకి ఆరోగ్యం, అవి తింటేనే బలం, లేకపోతే మనకి రావాల్సిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ రావు, ఇంకా అవ్వదు మనకి అనే పరిస్థితికి మనం వచ్చేసాం. అవును మేడం. సో మనం అలా అంత దీనిగా ఉన్నాం కాబట్టి దాన్ని మార్చుకోవడం అనేది చాలా కష్టం అండి. ఆ, ఆ స్థితిని మార్చుకోవడానికి టైం కూడా పడుతుంది. టైం పడుతుంది మేడం. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు అదే ప్రయాణం చేసి ఉన్న వాళ్ళం, అందులో నుంచి మారాలంటే చాలా కష్టం. టైం పడుతుంది. అదే కాకుండా సత్యం ఎప్పుడు కూడా చాలా గట్టిగా ఉంటుందండి, గట్టిగా తగులుకుంటుంది. అవును మేడం. అది తప్పు మనం చేసేదని ఎవరైనా చెప్పేటప్పుడు మనకు అస్సలు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అస్సలు మనసు రాదు. ఎందుకంటే మనం కరెక్ట్ అనే ఒక దీంట్లో మనం ఉంటామండి. సత్యం అప్పుడు కూడా చాలా కఠినంగా ఉంటుంది, పాటించడం కూడా చాలా కష్టం. అందుకే పత్రిజీ గారు ఏంటంటారంటే, సారు కత్తి మీద స్వామి అంటారు. అంతేనండి. ధ్యానం అనేది కత్తి మీద స్వాము, అది పాటించడం కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, అవన్నీ నీ ఎదుగుదలకే అని చెప్పి సారు ఎన్నోసార్లు చెప్పేవారు. చాలా బాగుందండి మీ జర్నీ, చాలా చక్కగా ఉంది. ఎందుకంటే మీరు శాకాహారులుగా మారి మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా మార్చి, అలాగే మీ కుటుంబంలోనే జీవహింసని అనేది మీరు అడ్డుకున్నారు. అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నంలో చివరికి మీరు ఖచ్చితంగా విజయం సాధించారండి. ఆ రోజుకి ఆ టైంకి మీరు సాధించకపోయినా తర్వాత అది ఇంకెప్పుడు మీ కుటుంబంలో జరగకుండా ఉండడానికి మీరు ఎంతో దోహదపడ్డారు. అవును మేడం. ఇంత చక్కటి మీ జర్నీని మాకు మా ప్రేక్షకులకి వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి ఇవాళ శాకాహారి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.